ఈ వీక్ దివ్యాని కావాలనే ఎలిమినేషన్‌లోంచి సేవ్ చేశారు అని తనూజ ఫ్యాన్స్, లేదు ఆమెకి ఎక్కువ ఓట్లు పడ్డాయి అందుకే సేవ్ అయిందని దివ్య ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు. నేను ఛానల్‌కి లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. జనం ఏమనుకుంటున్నారు ఈ పాయింట్ గురించి అని తెలియాలి. మిస్ అవ్వకుండా మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ అయితే చేయండి. ఓట్లు రావడం వల్లే దివ్య సేవ్ అయింది. బిగ్ బాస్ మేనేజ్మెంట్ దివ్యాని సేవ్ చేసింది. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారో. ఈ వీడియో దివ్య దివ్య వాళ్ళ అమ్మగారు, దివ్య వాళ్ళ అమ్మగారు, నేను దివ్య ఫ్రెండ్ వచ్చిన తను, అండ్ దివ్య వాళ్ళ తాతయ్య గారు వచ్చారు, ఆయన వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, దివ్యకి హక్కు ఉంది, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, అందరూ కూడా ఈ కామెంట్స్ చూసేలా చేస్తా. వాళ్ళు పిఆర్ కూడా చూస్తారు, మిగతా టీమ్స్ యొక్క పిఆర్స్ ఫ్యామిలీస్ కూడా ఈ కామెంట్స్ చూస్తే. సో ఈ సేవింగ్ గురించి జనం ఏమనుకుంటున్నారు? దివ్యాకి సరిపడా ఓట్లు వచ్చాయి కాబట్టి సేవ్ అయింది, దివ్యాని కావాలని సేవ్ చేశారు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. అంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి డిస్కషన్ కానీ, సోషల్ మీడియా మొత్తం జరుగుతున్నటువంటి ఒకటే పాయింట్. లాస్ట్ వీక్ వచ్చినటువంటి ఈ వీక్ ఫ్యామిలీ వీక్ చాలా చప్పగా ఉంది. అంటే చప్పగా మీన్స్ ఎమోషనల్గా వర్కౌట్ అయింది. టీఆర్పీ కూడా బాగా వచ్చింది. అయితే సైలెంట్గా ఉంది, స్వీట్గా ఉంది, లవ్లీగా ఉంది, సాఫ్ట్గా ఉంది. సో దాని నుంచి ఒక్కసారిగా కెప్టెన్సీ టాస్క్ కంటెండర్స్లో ఒకళ్ళని తీసేయండి అనేసరికి మొదలైనటువంటి గొడవ ఏదైతే ఉందో తనూజ వర్సెస్ దివ్య అనేది పీక్కి వెళ్ళిపోయింది. టీఆర్పీ ఏకంగా 14 టీఆర్పీ వచ్చేసింది. అంటే 10 టీఆర్పీ వస్తేనే ఆల్ టైమ్ రికార్డ్ అని మొన్న చాలా సంతోషపడిపోయారు నాగార్జున కానీ, బిగ్ బాస్ టీం కానీ, బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ. అట్లాంటిది 14 టీఆర్పీ అంటే చాలా పెద్ద నెంబర్ అనమాట. సో ఈ నెంబర్ వచ్చే టైంకి సిచ్యువేషన్ ఏంటరా అక్కడ అంటే, ఇది సోషల్ మీడియా జరుగుతున్న డిస్కషన్, దీనికి ఎటువంటి అఫీషియల్ అథెంటికేషన్ లేదు, జస్ట్ చెప్తున్నా. సో అప్పుడు పరిస్థితి ఏంటంటే బజ్ కోసం స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, శివాజీ కూడా రెడీ అయిపోయాడు. ఎందుకంటే ఆ షూట్ అయిపోగానే నిన్న జరిగిపోయింది, సాటర్డే జరిగిపోద్ది సండే షూటింగ్. ఇవాళ మనం రాత్రి చూసేది నిన్న సాటర్డేనే మొత్తం జరిగిపోద్ది షూటింగ్. సో జరిగిపోయే టైంకి అది అయిపోగానే వెంటనే శివాజీలో అంటే ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఎలిమినేషన్ రూమ్లోంచి బయటికి వెళ్ళంగానే స్టేజ్ మీద నుంచి వెంటనే బస్సులోకి వెళ్ళిపోతారు తప్ప ఆగరు. ఎందువల్ల ఇలా అలా పెడతారంటే ఇమ్మీడియట్గా వాళ్ళు బయటికి నన్ను పంపించేశారు వీళ్ళందరూ అనేటువంటి ఒక ఇదిలో ఉంటారు. ఒక కొత్తలాడిపోతుంటారు. హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం, ఇన్నాళ్ళు ఉండి నేను కష్టపడి పోరాడని అనుకుంటారు ఎవరైనా సరే. వెళ్ళిపోయిన వాళ్ళు ఎన్ని సీజన్స్లో ఎన్ని భాషల్లో ఎవరు వెళ్ళిపోయినా సరే అనుకునేది ఏంటంటే అబ్బా నన్ను బయటికి పంపిస్తారు అందరూ కలిసి కావాలని, లేదా పర్టికులర్ పర్సన్ రాంగ్ ఉన్నాడు హౌస్లో, లేదా రాంగ్ ఉంది హౌస్లో, ఇట్లా అనుకుంటుంటారు. సో వెంటనే బస్ జరగాలి. సో బస్ కోసం శివాజీ రెడీ ఉన్నాడు, శివాజీకి స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. బస్ అయిపోగానే తీసుకెళ్ళడానికి దివ్య ఫ్యామిలీ కూడా వచ్చేసింది. ఏది ఆల్రెడీ తాతయ్య గారు వాళ్ళు ఉన్నారు అక్కడ తీసుకెళ్ళిపోవడానికి కూడా, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అంటే దీని ముందు చెప్పలేదు, అంటే సాటర్డే ఎపిసోడ్ కోసం షూట్ జరుగుతున్నప్పుడు చెప్పాల. ఇదంతా కూడా సాటర్డేనే జరిగిపోద్ది. సో సాటర్డే లేట్ నైట్ తీసుకెళ్ళిపోతారు, ఇట్లా జరుగుతుంది ఎవరినైనా సరే. సో ఈ క్రమంలో వాళ్ళ అమ్మగారు వచ్చారు, వాళ్ళ తాతయ్య గారు, వాళ్ళ ఫ్రెండ్ అందరూ కూడా ఎవరు వెయిటింగ్. సండే షూట్ జరుగుతుంది, సాటర్డే నాడు సండే షూట్ జరుగుతుంది. షూట్ అయిపోగానే బస్ జరుగుతుంది, బస్ అయిపోగానే ఇంక తీసుకెళ్ళిపోవడమే అమ్మని, దే ఆర్ ఆల్ వెయిటింగ్. సో ఈ టైంలో బిగ్ బాస్ టీం యొక్క హై లెవెల్ మేనేజ్మెంట్ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుని, ఇది బస్, ఇది ఒక స్పెక్యులేషన్ జరుగుతుంది ఇంటర్నెట్, దాని గురించి మాత్రమే చెప్తున్నాను, ఇది పక్కా జరిగిందని అంట్లో. సో ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టుకుని చూసారా టీఆర్పీ ఎంత వచ్చిందో. దిస్ ఈజ్ జస్ట్ బికాజ్, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ వీక్, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ దివ్య వర్సెస్ తనూజ. తనూజకి గుడ్డో బ్యాడో విలనో హీరోనో ఒక వ్యక్తి ఎదురు నిలబడాలని జనం కోరుకుంటున్నారు. కళ్యాణ్ నిలబడగలడు కానీ అతను పప్పెట్ అయిపోయాడు. ఇమాన్యుల్ నిలబడగలడు, ఇంకొక పెద్ద పప్పు అయిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. అవకాశం ఉండి కూడా నిన్న కూడా చెప్పాడు అవినాష్, నువ్వు పోరాటం చేయాల్సిన చోట చెయ్యి, ఎవరికి ఎదురు నిలబడాలో నిలబడని చాలా క్లియర్గా చెప్పాడు అవినాష్. అంతకుముందు బోల్డ్ మంది చెప్పారు. కళ్యాణ్కి అయితే ఇంట్లోకి వచ్చి స్త్రీగా చెప్పిల్లింది, అయినా కానీ మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తున్నాడు కళ్యాణ్. సో దివ్య బయట పరిస్థితిని అందరికంటే బాగా అర్థం చేసుకుంటుంది. తనూజ కంటే అందరికంటే బాగా బయట సిచ్యువేషన్ అర్థం చేసుకోగలిగేది దివ్య మాత్రమే నా దృష్టిలో. వెరీ వెరీ గ్రేట్ మైండ్ గేమర్ తను. కానీ తనకు ఉన్నటువంటి వేరే నెగిటివ్స్ వల్ల తను బ్యాడ్ అవుతుంటుంది. బ్యాడ్ మౌత్ అనండి, లేకపోతే ఇంకోటి వల్ల తను బ్యాడ్ అవుతుంటుంది. సో ఈ టీఆర్పీని మనం సేవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా దివ్యాన్ని సేవ్ చేసుకోవాల్సిందే అని, అందువల్లే తనూజాని సంజనాన్ని పెట్టి దివ్యాన్ని పెట్టి ఈ ఏదైతే మీకు పవరస్త్ర ఉందో ఆ పవరస్త్ర వెళ్ళి సంజనాన్ని సేవ్ చేస్తే ఓకే, దివ్యాకి తక్కువ ఓట్లు ఇచ్చాయి, ఎక్కువ ఓట్లు ఇచ్చాయి సంజనా కంటే, సో తను కూడా సేవ్ అని, ఈ వీక్ ఎలిమినేషనే లేదు అనే ఒక పాయింట్ని తీసుకురాబోయారు. లేదంటే ఇప్పుడు డీమన్ పవన్ పెట్టారు అనుకోండి, దివ్యాన్ని సేవ్ చేస్తాడు ఎవరు, ఇమాన్యుల్. సో ఎక్కువ ఓట్లు వచ్చిన అమ్మాయి సేవ్ అయింది, తక్కువ ఓట్లు వచ్చిన ఏదో ఇట్లాంటి ఇబ్బందులు ఏవో వాళ్ళకి వస్తాయని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి ఇట్లా సంజన వర్సెస్ దివ్యాన్ని పెట్టి తనని కావాలనే సంజనాన్ని సేవ్ చేసేలాగా దివ్యకి ఎక్కువ ఓట్లు వచ్చే సంజన కంటే అని చూపించి సేవ్ చేశారు అనేది బిగ్గెస్ట్ రూమర్గా నడుస్తుంది, ఎలిగేటెడ్ రూమర్గా అయితే నడుస్తుంది. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎలిమినేషన్ జరగడానికి కొన్ని గంటల ముందు ఇట్లా జరగడానికి మీరు ఎట్లా చూస్తారు? మీకు ఏమనిపించింది మొత్తం వ్యవహారం కామెంట్ చేయండి. దివ్యాకి అయితే ఎక్కువ ఓట్లే వచ్చాయని నేనైతే అనుకుంటున్నాను, కావాలని చేశారు ఇదంతా అని అనుకోవట్లేదు. దివ్యకి ఎక్కువ ఓట్లు సేవ్ అయిందని మీరు అనుకుంటుంటే నాలాగా సేవ్ చేయండి. లేదు
కావాలని సేవ్ చేశారని మీరు అనుకుంటే ఏదైనా కామెంట్ చేయండి, విత్ రీజన్స్ కామెంట్ చేయండి. నేనైతే పర్సనల్ లెవెల్లో దివ్యకి బెటర్గానే ఓట్లు వచ్చే సంజన కంటే అనుకోండి. ఎందుకంటే ఎంత తనుజ ఫ్యాన్స్ టార్గెట్ చేసినా, ఆపరేషన్ దివ్య చేసినా కూడా సంజన మరీ జీరో అయిపోయింది కాబట్టి ఈ వీక్. సో డెఫినెట్లీ తనకి తక్కువ ఓట్లు ఇచ్చాను నేనైతే నమ్ముతున్నా. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి.